जिंदाबाद 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 మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం వైఖరి మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం వైఖరి సీఎం 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 ఎందుకు చెత్త వేసినారు అంటే వాసన చెత్తలు వేసినట్టు ఆ వాసన ఏందో మేము చేస్తున్నాం కాబట్టి మా వాసన ఏందో కమిషనర్ అయితేనేమి డిఏ అయితేనేమి ఏఐ అయితేనేమి ఇక్కడ ఉన్న అధికారులు అయితేనేమి ఎవరికైనా కూడా ఈ వాసన ఏందో తెలియాలని చెప్పేసి మేము కూడా మీ పారిశుద్ధ కార్మికులము ఇంజనీర్ కంప్యూటర్ ఆపరేటర్లు ఇంజనీర్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు అందరం కలుపుకొని మేము ఈ పని చేస్తాం. కాంగ్రెస్ ఈరోజు నిన్న లేక మొన్న మేము కమిషనర్కి చెప్పాం 12-13 రోజులు కాదు 15 రోజులు అవుతుంది. ఈరోజు ప్రజలతో కూడా చెప్పాం, మద్దతు ఇచ్చాం, చెప్పాం అందరికి కూడా. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరపత్రాలు వేసి చెప్తున్నాం. మేమైతే దుర్వాసన వచ్చి 30 సంవత్సరాల నుంచి జీవితం అనారోగ్యంతో పాడైపోతున్నాం. నువ్వు ఏదైతే మాకు ఇంజనీరింగ్ కార్మికులు రిస్కల్వెన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ వాసన కోసం నిన్న మన ఎమ్మెల్యే గారు కూడా అంత ప్రోత్సహించలేదు. ఇక్కడున్న కమిషనర్ గారు డిఈ గారు ప్రోత్సహించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎమ్మెల్యే గారికి పగడ్బందీగా చెప్పి ఈరోజు చెత్త సేకరణ చేసినారు. కమిషనర్ మా బిడ్డలను సేకరణ కమిషనర్ దగ్గరుండే చెత్త ఇచ్చాడు. ఆ నిరసన అయితే మా బాధ ఏమిటో మేము ఎట్లా దుర్వాసన బరాయించి ఎత్తుతున్నామో అది నువ్వు గమనించాలని చెప్పి కూడా కసు వేస్తున్నాం. ఇప్పటికైనా కమిషనర్ గారు మా సమ్మె విరించబెద్ద కూడా ఎక్కడే కానీ ఇట్లాంటి చెత్త సేకరణ ఇట్లాంటివి చేయకూడదు, మా బాధ ఏదో చేయాలని చెప్పి మా బాధలు నెరవేర్చేంత కూడా ఈ నిరసనతో వ్యక్తం చేస్తున్నాం. ఈ దుర్వాసన ఏంటి, మా కార్మికుల బాధ ఏంటి, నీ గోడు తెలాలని చెప్పి నీ ఆఫీస్లో ఈరోజు మా చెత్త వేసినామని చెప్పి చెప్తున్నాం. కాంగ్రెస్